వీళ్ళంతా వైసీపీ అదేనండి వాళ్ళు. ఒక్క నిమిషం కారణం. ఒక్క నిమిషం ఒక్క నిమిషం అండి రేవతి గారు, కోటేశ్వరరావు గారు. ఓకే. అంటే సహజంగానే ఎన్నికల్లో వాళ్ళు ఊహించినటువంటి షాక్ తిన్నారనేది ముందుగా మనం గమనించాలి. ఎవరు? వైసీపీ. వైసీపీ అదే ఓకే. ఆ షాక్ నుంచి తేరుకొని తిరిగి మళ్ళా ఎట్లా రాజకీయాల్లోకి రావాలి, లేకపోతే ఏ విధమైనటువంటి యాక్టివిటీస్ ని ప్రారంభించాలనేటువంటిది ఎవరికైనా ఒక సర్టన్ పీరియడ్ మౌనంగా అంటే వ్యూహాన్ని రచించుకోవడానికి ఉంటది. ఆ విధంగానే బహుశా వైసీపీ నాయకులు నెల్లూరు జిల్లా కావచ్చు లేదా మిగతా జిల్లాల్లో కూడా అటువంటి సమయం తీసుకొని రంగంలోకి వస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది. అందువలన ఇప్పుడు మన ఇద్దరు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ప్రతినిధులు చేసినట్టుగా వేల కోట్లు లక్షల కోట్లు అవినీతి, సరే అది వేల కోట్లు లక్షల కోట్లు అంటే కొంత అతిశయోక్తిగా ఉంటది. అవినీతి చేయలేదని ఎవరు చెప్పటం లేదు. అందుకని లూప్ హోల్స్ ఎక్కడ ఏమున్నాయి ఏమిటి అనేటువంటిది కూడా నేను ముందే చెప్పినట్టుగా ఈ క్వార్జ్ కావచ్చు లేకపోతే ఇతరత్ర దందాలకు సంబంధించి నమోదయ్యేటువంటి కేసులన్నింటినీ కూడా సత్వరమే తగినటువంటి సాక్ష్యాధారాలతోటి ప్రాసిక్యూట్ చేయాల్సినటువంటి అవసరం ఉందని మాత్రం నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే వీళ్ళు ఎవరు కూడా 4 సంవత్సరాల పాటు అదే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అదే ప్రశాంత్ రెడ్డి గారు వీళ్ళందరూ కలిసి ఒకే పార్టీలో ఒకే దందా చేశారనేటువంటి విమర్శలు కూడా ఉన్నాయి. అందువల్ల మరి వాళ్ళకి అంతర్గతంగా అదొకటి. వచ్చిన సోమిరెడ్డి గారు కూడా చాలా ఫైట్ చేశారు కాబట్టి తన దగ్గర కూడా చాలా ఆధారాలు ఉండి ఉంటాయి దీనికి సంబంధించి. ఏదైతే అంటే ఈ క్వార్జ్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కూడా పరోక్షంగా భాగం ఉందని కదా కొన్ని ఆరోపణలు. అదొకటి. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అంటున్నాను సార్, గతంలో చాలా అక్కడ ప్రొటెస్ట్ చేసే ప్రయత్నం చేశారు కదా, తను కూడా చాలా మీడియా ముందు మాట్లాడారు ఆధారాలతో పాటు. ఆయన ఆందోళన చేశాడు. ఆయన వీళ్ళందరూ వైసీపీ నాయకులందరూ క్వార్జ్ను అక్రమంగా తరలిస్తున్నారు, ఎక్స్పోర్ట్ చేస్తున్నారని ఆయన ఆందోళన చేశాడు. అవును. అందుకని ఆయన దగ్గర ఉన్నటువంటి నేనేమంటున్నానంటే ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లేదా ప్రశాంత్ రెడ్డి గారు 4 ఏళ్ల వరకు అంటే మొన్న ఎన్నికలకు ముందు వరకు వైసీపీలోనే ఉన్నారు కదా. వీళ్ళందరూ కూడా గ్యాంగ్ అప్ అయ్యి క్వార్జ్లోను ఇతరత్ర వాటిల్లో కూడా వీళ్ళందరికీ కూడా షేర్ ఉంది. ఆ షేర్లో వచ్చినటువంటి తేడాలతోటి ఆయన వైసీపీ నుంచి తెలుగుదేశానికి వచ్చాడు అనేటువంటిది ఒక కథనం ఉంది. అందులో ఎంత వాస్తవం ఉంది ఏమిటనేటువంటిది నేనైతే నిర్ధారించలేను కానీ అందుకని వీళ్ళ పాత్ర కూడా ఉన్నదనేటువంటి ఆరోపణలు వచ్చాయి. ఏమైనప్పటికీ ఎవరి పాత్ర ఉన్నా గానీ వాటన్నిటి మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు అయితే జరపాల్సినటువంటి అవసరం ఉందనేది ఒకటి. ఇంకా ఈ అనిల్ కి సంబంధించి నేను నెల్లూరులో ఉన్నటువంటి జర్నలిస్ట్ మిత్రులతోటి నేను మాట్లాడినప్పుడు ఆ ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడేటప్పుడు అతను ఆ మాటలకి నవ్వాడని చప్పట్లు కొట్టాడని అనేటువంటిది వాళ్ళు చెప్తున్నటువంటి కథనం. అంతకు మించి ఇతను తను వల్గర్ గా అనలేదు సార్, తను కూడా మీడియా ముందు అన్నారు, అవునని అన్నాడు, దాంట్లో తప్పేముంది అయితే ఏముంది అనే విధంగా మాట్లాడారు. కోర్టులో చూసుకోండి అని చెప్పారండి ఆయన. అదే భాషలో చెప్పొచ్చు కదా సమాధానం అని ఒక మహిళలు అంటారండి. అర్థం ఏంటండి? నేను దాన్ని సమర్థించట్లేదు మేడం. అతను నోరు పారేసుకోలేదు, ప్రసన్న కుమార్ రెడ్డిని సమర్థించాడు అని అదే చెప్తున్నా. అతను లేదు అంటే గా చేర్చారు అంటే అంత తీవ్రమైనటువంటి నేరం కింద వస్తుందా లేదా అనేటువంటిది నాకు సందేహాలు నాకు ఉన్నాయి. పూర్తిగా ప్రెస్ మీట్ చూసినట్లేదు సార్ మీరు. ఆ రోజు ప్రసన్న గారి తర్వాత అనిల్ కుమార్ మాట్లాడింది మీరు చూసినట్లేదు. అన్నదానిలో తప్పే ఉంది, మీకు అవసరమైతే డిప్లొమేషన్ వేసుకోండి, కోర్టుకి వేసుకోండి, పోరాడండి అన్నారు. ఇట్లాంటి భాష మనం వినకూడదండి. నాయకులుగా సమాజంలో గుర్తింపు పొందిన వాళ్ళు ఒక మహిళని అటువంటి దారుణమైన మాటలు మాట్లాడకూడదు. ఇది ఖచ్చితంగా స్త్రీల మీద జరిగిన దాడి, స్త్రీ సాధికారత మీదే అన్యాయం జరిగిందని ఖచ్చితంగా నెల్లూరు అంతా అనుకున్నామండి. మీరు ప్రెస్ మీట్లు కొద్దిగా తరచుగా చూస్తుండ్రు. నెల్లూరులో మేము అన్న ప్రెస్ మీట్లు అన్ని విన్నాము. ఆయన రాముడు అయితే లక్ష్మణుడు లాగా ఆయన చేసిన ప్రతి తప్పులోనూ కూడా రాముడు లక్ష్మణుడు అన్న తప్పు, ఆయన చేసిన ప్రతి తప్పులో కూడా ఏంది భాగస్వామ్యం అయితే ప్రసన్న కుమార్ రెడ్డి ప్రసంగాన్ని మన ఇదే టీవీలో నిర్ద్వందంగా నేను ఖండించాను, తప్పు పెట్టాను.